ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ చూడండి, బస్సు వస్తుంది. ఇందాక మనం వెయిట్ చేసాం కదా బస్సు. చూడండి బస్సు వస్తుంది. చూసారా? చూడండి ఎంత ఉందో బస్సు. మన వైజాగ్ ఆర్కే బీచ్లోని చూడండి, ఏసీ బండి చాలా బాగుంది. సార్ డ్రైవర్ గారు మీరేనా? ఐఎమ్ ప్రసాద్ సార్, టీకే ప్రసాద్ యూట్యూబర్ని. సో సార్ చూపించి అదే సో డ్రైవర్ గారిని అడిగాను. సో ఆయన ఏమన్నారంటే, సో వెల్కమ్ సార్ తీసుకోండి అన్నారు, వీడియోస్ తీసుకోండి అన్నారు. సో డ్రైవర్ గారు చెక్ చేస్తున్నారు. చూసారా, చాలా క్యూట్గా చక్కగా ఉంది. ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి, అలాగే డబుల్ టెక్ మొత్తం అంతా చూపిస్తాను మీకు. చూడండి, క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ బస్సు వచ్చింది కదా. సో మనం బస్సులోకి వెళ్ళి, ఓకేనా? డ్రైవర్ గారితో మాట్లాడాను సార్, చూద్దాం. ఓకే రండి సార్. హాయ్ సార్, ఐఎమ్ యూట్యూబర్, టీకే ప్రసాద్ యూట్యూబర్. సరే బాగుందని చూపించి, ఓకే సార్ డ్రైవర్ గారిని అడిగాను. తీయండి సార్, పర్లేదు సార్. హాయ్ సార్, ఐఎమ్ ప్రసాద్, టీకే ప్రసాద్ యూట్యూబ్ అని. ఓకే సార్, ఒకసారి పర్మిషన్ ఇచ్చేదేంటి? సో ఓకే చెప్పారు. సో వెళ్తున్నాను, ఇంకా లాంగ్ వచ్చాను చూడండి. ఓకే డ్రైవర్ గారిని తీసుకున్నాను చూడండి. డ్రైవర్ గారి క్యాబ్ ఒకసారి చూపిస్తున్నాను. సేమ్ వాల్వో, సేమ్ సిస్టమ్. సరే, ఇది ఫ్రంట్ లుకింగ్. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి మీరు ఎలాగొచ్చాను సార్? హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు శ్రీనివాసరావు, వన్ ఆఫ్ ద టూరిజం గైడ్ ని. 25 years అయింది. సో ఇది వైజాగ్ వచ్చేసరికల్లా ఒక ఇన్నోవేటివ్ పార్ట్ ఉంది గవర్నమెంట్ నుంచి. దీన్ని స్మార్ట్ సిటీ మధ్యలో ఉన్నది కాబట్టి స్మార్ట్ సిటీ శాంక్షన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ద్వారా 2 బస్సులు మనకి ఇవ్వడం జరిగింది. స్టార్ట్ చేయడం మళ్ళీ 2 బస్సులు మనకి ఇవ్వడం జరిగిందండి. సో దానివల్ల ఏంటంటే ఇనిషియేషన్ 29వ తారీఖుని దీన్ని ఇనాగ్రేట్ చేయడం బై సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. ఇదేమనంటే మనకి ఆర్కే బీచ్ నుంచి మొదలుకొని పొట్లకొండ అనే ప్రదేశం వరకు బీచ్ రైడ్ దరిదాపు 17 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఈ బస్సు వెళుతూ ఉంటది. వైజాగ్ బీచ్ అందాలు సోయగాలు చూడటానికి అనువైనదిగా డబుల్ డెక్కర్ బస్సు పెట్టడం జరిగింది. బ్యూటిఫుల్ సైట్ సీయింగ్ జర్నీ అనమాట. రెండవది ఏంటంటే ఈ ప్రతి ప్లేస్ లో మనకి 24 hours టికెట్ అండి. ఈ 24 hours లో ఏమైందంటే వాళ్ళు ఈ టైం నుంచి మనకు నెక్స్ట్ డే మనం ఇచ్చిన టైమింగ్ వరకు వాళ్ళు ఈ 12 స్పాట్ లో ఎన్నిసార్లు అయినా దిగొచ్చు, ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. ఆ సైట్ సీయింగ్ ఆస్వాదించి ఈ డబుల్ డెక్కర్ బస్సుని వాళ్ళు ఎన్ని ట్రిప్లైనా చేసుకోవచ్చు. సో మనకేంటంటే మనకున్న ప్లేసెస్ ఆర్కే బీచ్ ని మొదలుకొని సబ్మెరైన్ మ్యూజియం, రెండవది విశాఖ మ్యూజియం, 3వ స్పాటు మనకి ఉడా పార్కు, 4 అప్పుగారు, 5 కైలాసగిరి, 6 తెన్నేటి పార్కు, 7 మనకి జూ పార్కు, 8వ స్పాట్ సాగర్నర, 9 రిషికొండ బీచ్, 10 బాలాజీ టెంపుల్, 11 పెద్ద రుషికొండ, 12
మన తొట్లకొండ. ఈ ప్లేసుల్లో మనకున్న వ్యవధి ప్రకారం అప్ అండ్ డౌన్ రోజుకి ఒక బస్సు 4 ట్రిప్పులు తిరుగుతుంది ఒక సైడు, ఇంకో బస్సు 4 ట్రిప్పులు ఆపోజిట్ జరుగుతుంది. ఛార్జ్ 263 రూపాయలు అడల్ట్ కి, చైల్డ్ అయితే 105 రూపాయలు. ఏ డేట్ అయితే ఈ రోజు డేట్ టైమింగ్ బట్టి నెక్స్ట్ డే అదే టైం వరకు 24 అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే డబుల్ డెక్కర్ కాబట్టి ఇది రైట్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉందండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే మన టాప్ ఫ్లోర్ లో వ్యూ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రండి మనం లోపలికి వెళ్దాం. ఇలా వెట్లుగారుగా పైకి వెళుతూ ఈ విధంగా మనం డబుల్ డెక్కర్ వ్యూ వచ్చే యాత్రికులు ఒక కొత్త అనుభూతి అండి. ఇదంతా సొంత ఓపెన్ గ్లాసెస్, ఒకసారి ఆస్వాదిస్తేనే గానీ దాని ఆనందాన్ని వ్యక్తపరచలేము. దాన్ని మనం చెప్తా ఉన్నాము, దాన్ని ప్రాపగేట్ చేస్తున్నాము టూరిస్టులకి. రాబోయే కాలం అంతా సీజను కిక్కిరిసిపోయి ఉంటుందండి బంగాళీస్ తో. సో ఒకసారి జర్నీ చేస్తే మనకు అనుభూతి మనం చూడటమే కాదు 10 మందికి చెప్పొచ్చండి. రైట్ రైట్. ఎదుగండి మనకి డబుల్ డెక్కర్ పైకి వచ్చామండి. సో కింద దానికంటే పై నుంచి వ్యూ అద్భుతంగా ఉంటుంది. రెండోది చూశారు కదా, అందమైన బీచ్ ఒక దగ్గర 20 అడుగుల ఆల్టిట్యూడ్ నుంచి మనం చూస్తున్నాము. ఇదే రైడు 17 కిలోమీటర్స్ టచ్ లో రైడ్ చేస్తే ఇంకెంత బాగుంటుంది. చూసి ఆస్వాదించండి సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ఎంజాయ్ ద ట్రిప్ ఆఫ్ వైజాగ్. థ్యాంక్ యూ. యా యా. హ్యావ్ ఎ నైస్ డే. చూడండి ఫ్రెండ్స్, కొత్త బస్సు, ఈ రెండు బస్సులు పెట్టారు సార్. మీ కొలీగ్సే అంటే మీ అందరూ ఒకటే అనుకోండి. ఓకే సార్, సీనియర్ లేదు. दोनों का नंबर देते गए आप टिकट लेके हाथ यहाँ पर पॉइंट बोला है ना, అదే కదా చెప్పే గెట్స్ కూడా ఉండాలి. ఓకే చూడండి మెట్లు. अभी अभी टाइम कितना हुआ? 4 o'clock आपको टिकट दिया 4 o'clock. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా చక్కగా ఉంది. అద్దాల బస్సు అంటారు తెలుసా, ప్రేమికుల రోజు సినిమాలోని అద్దాల బస్సు ఉంటుంది. సో ఆ టైప్ లో చాలా బాగుంది. ఎక్కడికెక్కడ బ్యాక్ సైడ్ మెట్లు, ఇవి బ్యాక్ మెట్లు, ఈ ఫ్రంట్ మెట్లు, బ్యాక్ మెట్లు సరే. ఈ మేడకి ఈ టాప్ ఓపెన్ టాప్ అవుతుంది, టాపింగ్ ఒకటి ఉంది. సో చూసారు కదా. చూడండి మ్యాథ్కి వెళ్ళడానికి మెట్లు. ఫ్రెండ్స్ షాప్ ఉంది. సరే ఫ్రెండ్స్ ఇది మేడం, నో ప్రాబ్లం. యూట్యూబ్ లో హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్. బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్
బ్యాక్ సైడ్ కూడా డోర్ ఉంది చూసారా, బ్యాక్ సైడ్ బ్యాక్ నుంచి కూడా దిగొచ్చు. బ్యాక్ నుంచి డోర్ ఇంకా సెంటర్ వేసి చూడండి. ఈ అక్కడ క్లియర్ కనిపిస్తుంది, బయట వాళ్ళందరూ క్లియర్ కనిపిస్తారు. సో బండి కదిలినప్పుడు మనం కూర్చొని చూస్తే సైడ్ బీచ్ చూడండి. సైడ్ బీచ్ మొత్తం బాగా హైట్ లో ఉంటున్నాం కదా, ఈ హైట్ లో ఉండడం వల్ల మొత్తం నీట్ గా సరే నీట్ గా చక్కగా కనిపిస్తుంది. ఇది ఆర్కే బీచ్ బస్ స్టాప్. ఆర్కే బీచ్ బస్ స్టాప్ పక్కనే ఎంజీ షోరూమ్ ఉంది చూడండి. ఎంజీ షోరూమ్ ఆపోజిట్ లో బండి ఆపుతారు. ఎంజీ షోరూమ్ ఆపోజిట్ లో బండి ఆపుతారు. సో కేవలం 260 రూపాయలు, 24 hours 260 రూపాయలు ఇష్టం. ఆ టికెట్ ఈ ఇచ్చిన డేట్ టైం కాడి నుంచి మళ్ళీ మరుసటి రోజు టైం వరకు తిరగచ్చు. సో 2 బస్సులు తిరుగుతున్నాయి రోజుకి, సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ఓకే ఫ్రెండ్స్, వైజాగ్ బాయ్స్, వైజాగ్ గర్ల్స్, సో ఫ్యాన్స్ మీరు ఎవరు మర్చిపోకుండా కంపల్సరీ వినియోగించుకోండి. చాలా బాగుంది. సో రీజనబుల్ గా ఉంది. 24 hours అంటే మీరు ఎలా చూసుకున్నా ఈ రోజు ఒక ట్రిప్ వెళ్ళి వచ్చి మరుసటి అప్ అండ్ డౌన్ ట్రిప్ వెళ్ళి వచ్చి మళ్ళీ మరుసటి రోజు ఆ టైం ఉంది అనక మళ్ళీ ఇంకో ట్రిప్ వెళ్ళి రావచ్చు హ్యాపీగా. సో చాలా మంచి ఆఫర్ ఇచ్చారు. కానీ ఆ టికెట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి, మిస్ అవుతుందంటే అవ్వదు. ఓకేనా? ఏమా చూడండి తీసుకోండి. అంటే ఛానల్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మీరు ఎలా జర్నీ చేసి తీసుకోవచ్చు. ప్రాబ్లం మామూలుగానే తీసుకోవచ్చు. ప్రాబ్లం ఎందుకంటే ఇది అందరికీ కోసం కదా, వాళ్ళు ప్రజాసేనే ఉపయోగించడానికి కోసం. సో అందరూ ఫొటోస్ తీసుకోవచ్చు. చూసారా కింద సీట్, కింద సీట్లో చూడండి. కింద సీట్లో అయితే చూసారా మనకి రోడ్డుకి కొద్దిగా హైట్, అంటే బైక్ మీద కూర్చున్నంత హైట్లో ఉంటుంది. బైక్ మీద కూర్చున్నంత హైట్ ఉంటుంది చూడండి. ఇది కింద లేవు అనమాట, ఇంకా మ్యాగేజ్ హైట్ లో ఉంది, డౌన్ లో ఉంది. సో మనం లాగా బీచ్ అంతా చూసుకొని వెళ్ళొచ్చు మనం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఫాలో అవ్వండి. ఇంకా బస్సు రన్నింగ్ లో తీస్తాను, చాలా బాగుంటుంది చూడండి.
పెట్రోల్ ఎక్కాలి. అవును సార్. దానికి ఒకటే మాసు ఒకటే ఇస్తారండి. అదే ఆ సైసింగ్ ఫ్రీ అయిపోతుంది. అంటే కొన్ని పాయింట్స్ రాకుండా ఫ్రీ అయిపోతుంది. ఎల్సీ ఎవరు ఉంటారా? ఎక్కడ ఆల్రెడీ చెప్పుకోపోయాం. తాగేస్తున్నావా లేకపోతే ఏమనంటే పిల్లలు చెప్పాలి కదా, నాకంటే చెప్పాలి కదా. చూసాను
ఎవరు లేరు. ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నారు? యూనివర్సిటీ బస్ అయితే ఓకే. డ్యూటీ డ్యూటీ కదా. రోడ్ కనిపిస్తుంది కైలాసగిరి అది కనిపిస్తుంది. స్టార్ట్ కానీ ఇప్పుడు టౌన్లోనే అంత బస్ స్టాప్ పెట్టించాను. ఇల్లు బాగుంటుంది కదా. చూసారా ఇండెక్స్ పర్ కంట్రీ. అవును సార్ టౌన్ కరెక్ట్గా అసలు చాలా బాగుంది. జనాలకి కానీ తెలిసిందంటే జంతుగా పోతుంది. హైదరాబాద్ బస్ స్టాప్ రాపింది సార్. హైదరాబాద్ బస్ స్టాప్ ఉంది రాపింది. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. టీకే ప్రసాద్ సార్ ఛానల్. టీకే ప్రసాద్ వైజాగ్ టీకే ప్రసాద్ అంటే వచ్చేసి మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మరొకసారి సార్ డ్రైవర్ థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ చూసారా ఫ్రెండ్స్. సో నాకు ఎంతవరకు తీసుకొచ్చాను ఓకేనా.
చూసారు కదా, ఇక్కడ మన ఆర్కే బీచ్ లో కొత్తగా బస్సు పెట్టారు. సో ఆ బస్సు మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఆ వీడియోస్, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. సో ఏంటి పరిస్థితి ఏంటి? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే సో ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేద్దాం. ఓకే.